అంటే మాలోళ్ళు ఆడవాళ్ళు మొగలు మాలని నా కొడుకులు ఇంటి మీదకి వచ్చినారు. ఇలా వీడేదిరా వీడేది అంటే వీడేదని అవసరం లేదు, మేము మాట్లాడానికి వచ్చినా మాట్లాడని దానికన్నా మేము కలవన్నాం. వీడేది ఎవరని కలవన్నప్పుడు కట్ట తీసుకొని వచ్చినాడు. ముసలి వచ్చి అయినా తిరిగి పడినాడు. కట్ట తీసుకొని ఏం కూడా ఆయన కింద పడినాడు. చెయ్యి రిపేర్ ఏమైతే కొట్టినది ఏం లేదు. వాళ్ళన్న దానికే పొలాలు ఉడక లేకుండా చేసింది వాళ్ళే. పక్కనికి మాకేం లేదు సార్, మేము ఎంత బతకాలో మాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు వచ్చినారు? న్యాయం చేయమని వచ్చినాము. ఏం జరిగింది అసలు? అదే అడిపోయింది కొట్లాడినాము సార్. వాళ్ళు కొట్లాడినారు, వాళ్ళు ఆయనే కత్తిరించుకొని మా మీదకి వచ్చినారు. కత్తిరించుకొని సంపాలా ఈ నాయన చంపాలా అని అన్నారు. ఎందుకు వచ్చింది గొడవ? ఎందుకు వచ్చింది? ఓటు కొరకే ఓటు మా వంతులు నువ్వు ఎందుకు ఏడతావు, ఈ వంతు అయిపోయింది కదా మా వంతు ఎందుకు ఏడతావు అని మేము అడిగినాం అంతే. నన్ను కాదు అడిగేది, నన్ను అడగక అక్కడ బయటకు అడిగిపోదండి. చేసింది నీవే కదా, నిన్ను అడగనికి వచ్చినామని మేము అని అడిగినాం అంతే. కానీ మళ్ళీ తప్పు చేస్తున్నాం. ఆయన మించమించ ఇటు అంటున్నాడు. మళ్ళీ నా కొడుకు మళ్ళీ అంజే ఇంటి మీదకి వచ్చినాయి ఇట్లా చేస్తున్నారు, వీడియో తీరా తీద్దాము అని అంటే వీడియో వద్దని మేము అన్నామంటే ఆ మాటకు ఇటు ఒకరి మీద ఒకరు పెంచట్లానే ముసలైన కింద పడి చెయ్యి. మేము తప్పు చేసిన అయితే మేము ఎక్కడో పారిపోదాం. స్టేషన్లో న్యాయం చేయమని పోలీసులు కాడికి వచ్చినాం. వచ్చి మా మొగలను లేని పోనీ పెట్టి పొట్టలను పిచ్చి కొట్టినా సార్ కష్టం చేసుకుంటున్నాం. మేము ఎంత బతుకోవాలి పిల్లలకి పిల్లలు మేము ఊరు వెళ్ళిపెట్టి వాళ్ళని చెప్పాలని ఈ అధికారులు మేము ఊరు వెళ్ళిపెట్టినాడు వెళ్ళిపోతాం సార్. మా బతుకుంది ఎవరికి అడగాలి, మేము ఏదో బతుకులు అర్థం కాదు. మాకు ఎవరికి అడిగిన మాకు న్యాయం లేదు. మమ్మల్ని ఏమన్నా చేయాలి సార్. మీ చుట్టూ న్యాయం చేస్తారని మీ మీడియా వాళ్ళకి మేము చెప్పాము. మీరు కంప్లైంట్ ఇచ్చినారమ్మా స్టేషన్లో ఏమన్నా? ఆయనే ఫోన్ చేసినా సార్. మేము ఆడ ఉన్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసినాడు. ఆయన ముందు చేసినందుకు మేము ఏం చేసినా అని మాకు ఏం వేస్తాను. ఆ మాట ఎవరు లేదు, మాకు ఎవరు లేదు చేసుకోలేదు. ఊరిక మాకు ఏ అధికారులు ఊక లేదు, ఆ మాట వడలిస్తలేరు. నిన్న పొద్దు నుంచి నిన్న స్టేషన్ కానీ మనం ఎవరు మమ్మల్ని వలకరిచితలు ఊక లేదు. మా వాళ్ళని ఇంత కష్టం చేసుకుంటున్నట్టు చేసినారు. నిన్న స్టేషన్నే ఉన్నారు సార్, స్టేషన్నే ఉన్నారు. కొట్టినారు వాళ్ళను. ఏం చేసినారో వాళ్ళు అయితే లోపల మేము కొట్టినారంట. మేమేం చేయాలో అర్థం కాదు. ఎవరు కొట్టినారు? పోలీసులే కొట్టినారు సార్. పోలీసులే కొట్టినారు. కొట్టలేదు అంటున్నారు. కొట్టినారు సార్, కొట్టినారు. మేము ఇప్పుడు మాట్లాడేస్తున్నాం. కొట్టినారు కానీ నిన్న పొద్దున్నే వచ్చినారు సార్. పొద్దుగానే వచ్చిన మేము ఎక్కడ పోలేదు. వీడికి వచ్చి న్యాయం జరుగుతుందని వచ్చినా కానీ వాళ్ళు ఏం మాట్లాడినారో ఏమో వాళ్ళని కొట్టినారు. నాకేం న్యాయం చేయలేదు, నాకెళ్ళి అవ్వదని చెప్తున్నారు. స్టేషన్కి రాలేదు సార్. మేము మా కడుపు ఆకలి వచ్చిందని పోయినాం కానీ మేము మనల్ని ఏం చేయాలని మేము పోలేదు సార్. మాకు చాలా పని లేదు సార్. మా ఊళ్ళో ఏం పని లేదు. మేమంటే గ్రామం మాది, మా ఊరు ఇష్టం పోగులని అడుగు ఉన్నాం కానీ మాకు ఏం ఆదాయం ఆడ ఏం లేదు సార్. ఏం పని లేదు. ఎంత బతుకన్నా అర్థం కాదు. ఊళ్ళో సరైన తినాలంతేగా మాలనాథ కొడుకు మాలనాథ తినాలంతేగా ఈ ఊళ్ళో ఇట్లా కాపీ చేశారో పొద్దున కూడా తిట్టినాడు. ఎవరు తిట్టినారమ్మా? ఆయన సుధాకర్ పొద్దున కూడా తిట్టినాడు. కొట్టినాడు మాలనా కొడుకులు ఇట్లా తినాలంతేగా మళ్ళీ ఊళ్ళో వచ్చి కేసు యుద్ధం అయినప్పుడుగా ఊళ్ళో వచ్చి అట్లా కాపీ చేసుకోమన్నాడు. సుధాకర్ ఎవరు? ఆయనే ఎవరు? మాకు నెలకు బియ్యం సరిగా రావు. ఇంటికాడిపోతే చాలా ర్యాష్ గా ప్రవర్తిస్తాడు మా పట్ల. మమ్మల్ని దుర్మార్గంగా మాట్లాడతాడు. మాటలు నెలకి ఇచ్చింది మాత్రమే కరెక్ట్ గా ఏం లేదు. ఒకరిని అమ్మ అక్క అని మర్యాద లేకుండానే ఇష్టపూర్వకంగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మనుషులను కూడా. ఆధారం ఒకటి ఉండేది, బోటు మాత్రమే. పొలాలు లేవు మాకు. ఆ జీవనం మీద నెలలో ముగ్గురు భాగస్తులు ఉన్నారు. ముగ్గురు అయితే మంచికి 10 రోజుల్లాగా మాట్లాడుకుంటే ఇద్దరిది అయిపోయింది. ఇద్దరు అయిపోయిన తర్వాత మా వంతు వచ్చింది. మా వంతు వచ్చినప్పుడు మా మొగోళ్ళందరూ బోటు దగ్గరకు పోయి బోటు తిప్పాలని అంటే లేదు, ఎట్లా తిప్పుతారు మీరు, మేము తిప్పుకుంటాం అని అంటే లేదు, ఎందుకు తిప్పుకుంటారు మీరు అని మేము ఇంటి దగ్గరకు పోయి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఇదేమైనా న్యాయమేనా, మీరు తిప్పుకున్నారు కదా, మీ భాగం అయిపోయింది, తర్వాత మేమే కదా తిప్పుకోవాల్సింది అని మేము అడగనీక పోయేసరికి వాళ్ళు అన్యాయంగా కత్తులు తీయండిరా, ఈ నా కొడుకులను మళ్ళీ నా కొడుకులను వేద్దాము, లంచ కొడుకులను ఒకరిని వేస్తాయి అని వాళ్ళే మా పైన అన్యాయంగా దాడి చేయడం వల్ల వాళ్ళు వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దనే కారణం వల్లనే ఈ గొడవ మొత్తం మొదలైంది సార్. ఆ గొడవ జరిగింది కొంచెం అయితే ఇక్కడ చెప్తున్నది మాత్రం చాలా వరకు మా మీద కేసులు చాలా పెట్టినారు సార్. ఎంతమంది మీద కేసులు పెట్టినారు? 9 మంది మీద వాళ్ళని రిమాండ్లో ఉంచి జైలు పంపిస్తున్నారు. మేము కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ ఏం తీస్తలేదు సార్. మేము అక్కడ నుంచి ఇక్కడికి రాకముందుకే
వాళ్ళది మేము దళితులమని మా కేసు తీసుకోకుండా వాళ్ళ బీసీ వాళ్ళ కేసు తీసుకున్నారు. మా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నిన్న పొద్దున వచ్చి సరెండర్ అయితే కూడా లేదు ఈ కొడుకులు పారిపోయినట్లా అని చెప్పి అదల్లో ఫోటోలు తీసి మా వాళ్ళ మీద 1-2 ఎక్కువ కేసులు కల్పించి మా వాళ్ళని ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. ఎవరన్నా కానీ మా వాళ్ళను ఆదుకోవాలని మేము మీడియా తరఫున మాట్లాడుతున్నాం. ఎప్పుడు తీసుకొచ్చినారమ్మా పోలీసులు మీ వాళ్ళను? నిన్న 48 గంటలు అవుతుంది మా వాళ్ళను రిమాండ్లో ఉంచి. 48 గంటలు అంటే నిన్న మొన్ననా? నిన్న ఉదయం తీసుకొచ్చినారా? నిన్న పొద్దున్ననే సార్. జానాలగూడ గ్రామంలో ఉన్న ప్రజలం మేము. అక్కడ బీసీ వాళ్ళది ఒక కుటుంబం ఉంది, ఎస్సీ వాళ్ళు ఒకరున్నారు. మా మీద చాలా చర్యలు చాలా దాడి చేస్తున్నారు మా మీద. ఉండే మా ఒక కుటుంబాన్ని కూడా ఊళ్ళ నుంచి ఎలగొట్టాలని చూస్తున్నారు. దళితులు మరి మమ్మల్ని ఇంత దీనంగా చూస్తున్నారు. మా వాళ్ళ పైన ఎంత కక్షలు పెట్టుకొని 10-15 సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళ నుంచి ఎల్లగొట్టాలని చూస్తున్నారు. మమ్మల్ని ఎల్లగొట్టని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మా ఊర్లో కాపురం ఎట్లా చేస్తారో నేను ఒకరొకరిని చూస్తా, ఒక నా కొడుకుని చూస్తా అని మాట్లాడుతున్నారు మా మీద. మాలో అంటే అంత దీనంగా అంత సులకన చూపు ఎందుకు చూడాలి మా మీద? వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళ మీద కూడా 1, 2, 3, 4 ఎన్ని కేసులు కల్పించి మా వాళ్ళని ఇప్పుడు రిమాండ్లో ఉంచి జైలుకి పంపించినారు. మా వాళ్ళు చేసిన తప్పు ఏమో వాళ్ళ పైన ఇంకా వాళ్ళ వెనక ఎవరెవరు అధికారులు ఉన్నారో కూడా మాకు తెలుస్తలేదు. మా ముందు ఒక్కరు కూడా లేరు, మాకు న్యాయం చేసే ప్రభుత్వం కూడా ఒక్కరు కూడా లేరు ఇంతవరకు. ఎమ్మెల్యే వారు కూడా మా పట్ల ఏం న్యాయం చేస్తలేడు, అటువైపే చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం మా పైన న్యాయం చేయాలని మేము మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. పోయినాం, ఇంటి దగ్గర పోయినాం, ఊరు అయినా అడుగుదామని పోయినాం సార్. ఇంటి దగ్గర పోయినాం, పోయి ఏనైనా పిలిచింది నువ్వే కదా ఓట్లు ఉండమని.